అమెరికాతో చర్చల వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. తమ దేశ అణు కార్యక్రమాల్లో భాగంగా చేపడుతున్న యురేనియం శుద్ధి ప్రక్రియను ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆపబోమని తేల్చి చెప్పింది. అమెరికాతో యుద్ధం వచ్చినా సరే తమ సార్వభౌమత్వానికి సంబంధించిన ఈ విషయంలో ఎప్పటికీ రాజీ పడే ప్రసక్తి ఉండదని స్పష్టం చేసింది. తమ ప్రవర్తనను శాసించే హక్కు ఏ దేశానికి లేదని, శాంతి చర్చల పేరుతో తమను లొంగదీసుకోవాలని చూడటం అసలు సాధ్యం కాదని అన్నారు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చి. ఇక తమ దేశ సరిహద్దుల్లో అమెరికా తన సైనిక బలాన్ని పెంచడంపై ఇరాన్ ఏమాత్రం ఆందోళన చెందటం లేదని చెప్పారు. అమెరికా ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు సైనిక చర్యల ద్వారా బెదిరింపులకు పాల్పడటం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని విమర్శించారు. అమెరికా అనుసరిస్తున్న ఈ ధోరణిలో చర్చలపై తమకు నమ్మకం సడలుతోందని వ్యాఖ్యానించారు అబ్బాస్ అరాఘ్చి. ఒమాన్ వేదికగా రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో అమెరికా చిత్తశుద్ధిపై ఇరాన్ అనుమానం వ్యక్తం చేసింది. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం, చమురు ఎగుమతులను అడ్డుకునేందుకు ఆంక్షలు విధించడం చర్చల ప్రక్రియకు విరుద్ధమని మండిపడుతోంది.